కేంద్ర ప్రభుత్వం దారుణంగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై అత్యంత దారుణంగా భారాలు వేస్తుందన్నారు. పెట్రోల్ డీజిల్పై సుంకాల పేరుతో గ్యాస్పై నేరుగా 50 రూపాయలు పెంచారని తెలిపారు. దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పరోక్షంగా ప్రజలపై మరింత భారం పడుతుందన్నారు. ఒక ప్రక్క దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేస్తున్న పనులలో కూడా కనీస వేతనాలు లేక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రజలపై మరిన్ని భారాలు వేస్తోందని విమర్శించారు. తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సిపిఎం నగర కన్వీనర్ వీరబాబు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చే ముందు వచ్చేది అచ్చేదిన్ అన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎవరికి అచ్చేదిన్ అని ఆనాడే సిపిఎం ప్రశ్నించిందన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు సంపద పెంచడమే బీజేపీ మోడీ విధానాలని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా మన దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఈ విషయాలు గమనించకుండా మతాన్ని విశ్వాసాలను చర్చపెట్టి ప్రజలను విభజించి కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెడుతున్నారని తెలిపారు. ప్రజలు బీజేపీ మోడీ పాలనను వ్యతిరేకించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు పవన్ ప్రజల పక్షాన చిత్తశుద్ధిగా నిలబడాలని అన్నారు. గాడిమొగ గ్యాస్ ఉమ్మడి జిల్లా వాసులకు 100 రూపాయలకే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణతో పాటు చంద్రమల్ల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, జి భూలక్ష్మి, టి రాణి, ఆర్ తలుపులమ్మ, కె పోలితల్లి, కె సత్యబాబు, వి కుమారస్వామి, టి వీరబాబు, రాజు, నరేంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. మోడీ గారు అధికారానికి వచ్చే ముందు 2014లో మేము వస్తే అచ్చేదిన్ అని చెప్పారు. ఆనాడే సిపిఎం ప్రశ్నించింది, ఎవరికి అచ్చేది? సామాన్య మధ్యతరగతిగా ఈ దేశంలో కార్పొరేట్లు కానీ. వాస్తవంగా గడిచిన 14 ఏళ్ల పాలన చూస్తే ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయల అధిపతుల సంఖ్య పెరుగుతున్నది. సామాన్యులు కడగండ్లు పాలవుతున్నారు. యువతకు ఉపాధి లేదు. ఏదైనా ఉద్యోగం దొరికినా సరైనటువంటి జీతాలు లేవు. కనీస వేతనాలు అమలు కావడం లేదు. కానీ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ ధరలు ట్రాన్స్పోర్ట్కి అవసరమైనటువంటి పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల పరోక్షంగా ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ పెరగడం వల్ల పరోక్షంగా అనేక రకాల ఆహార సరఫరా మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. అందుచేత ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, సంపన్నులకు వరాలు, సామాన్యులపై భారాలు వేస్తున్న ఈ బీజేపీ మోడీ పాలన వ్యతిరేకించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలన్నింటినీ కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయంగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉండాలి. ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. ప్రజల విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ప్రజల మీద తీవ్ర భారాలు వేసేటటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు మళ్ళీ పెంచారు. గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడం అనేది అటు సిలిండరు వ్యాపారవేత్తలకు ఇచ్చే సిలిండర్లతో పాటు ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు కూడా 50 రూపాయల భారాన్ని మోపేది. ఒక పక్క అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టి అంతర్జాతీయ ధరలు తగ్గుతున్న ఈ నేపథ్యంలో భారతదేశంలో ధరలు పెంచడం అనేది అత్యంత దారుణమైనటువంటి అవసరం. మోడీ 14 సంవత్సరాల కాలంలో ధరలని అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో సామాన్యుల యొక్క జీవనానికి కావాల్సినటువంటి కనీస వేతనాలు అమలు లేదు, నిరుద్యోగ భృతి లేదు, అట్లాగే ఖాళీ పోస్టులు భర్తీ లేదు, నిత్యావసర సరుకుల్ని ఆకాశాన్ని అంటే విధంగా ధరలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరలా మోడీ సామాన్య నడ్డి విరిచే విధంగా గ్యాసు, పెట్రోలు, డీజిల్ మీద ధరలు పెంచడం అనేది అన్యాయమని సిపిఎం ఖండిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం నిరసనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వెంటనే కేంద్రం ఈ ధరలని నిలుపుదల చేయాలా, నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురావాలా. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం ఖండిస్తుంది. రామచంద్రాపురంలో బాణాసంచా కాల్పుల్లో బాంబు విధ్వంసం సృష్టించడంతో పలువురు స్వల్ప గాయాలతో పెను ప్రమాదం నుండి బయటపడ్డారు.
రామచంద్రాపురం మార్కెట్లో తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కాల్చిన బాణాసంచాలో ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా కాల్పుల్లో బాంబు విధ్వంసం సృష్టించడంతో సుమారు 17 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పాక లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది. బాంబు ధాటికి వికాస్ కళాశాలతో సహా పలు వ్యాపారం వాణిజ్య సంస్థలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న గృహ వ్యాపార సంస్థ యజమానులు వికాస్ కళాశాల యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తయారు చేసినండి ఉరి తీయండి. మీరు చేసుకోవటంలో పొరపట్లేదు, జోలు కాల్చుకుంటారు చేసుకుంటారు. అదోసారి ఆయన ఇన్స్ట్రుమెంట్ చూసారా మీరు? నేను చూశాను ఫోటోలో. ఆడు అంత తయారు ఎలా చేశాడు? ప్రాణాలు ఇప్పుడు గోడ లేకపోతే ప్రాణాలు పోతే ఎవరు సమాధానం? తయారు చేసినండి ముందర ఉత్సవాలు చేసుకోవడం 90 రకాలుగా చేసుకుంటారు. అది మామూలే. ఉత్సవాలు చేసుకోవద్దని మా నాన్న తయారు చేసినాడు. అంత డేంజర్గా ఎలా తయారు చేశాడు అన్నది ఇప్పుడు పెద్ద పాయింట్. అది దాని కంగారు పడక జరిగింది అలా కదండి. జరిగింది జరగక ముందర ఎవరో దాని విషయంలో పెద్ద ఇది తీసుకోలేదు. జరిగిన తర్వాత ఇది ఎలా జరిగింది అది ఎలా జరిగింది అన్నది పోలీసు వారు తీరుతారు. ఎవరు తెలుసాలో అలా తీరుతారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదికగా ప్రజా దర్బార్. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో వినతులు స్వీకరించిన పలువురు ప్రజాప్రతినిధులు. కాకినాడ ఎంఎస్ఎన్ పీజీ క్యాంపస్లో తలాస్ 2K25 జాతీయ స్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్. విద్యార్థులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న ముఖ్య అతిథి ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రబలేసన్ గుప్తా. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.